తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. ఆగుర్రి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. 100% చెప్తున్నా, మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. సిఎస్కే పుణ్యమా అని యాక్షన్లకు నన్ను రిలీజ్ చేసుడేమో గాని ఏకంగా 18 కోట్లు పెట్టిర్రు. నా యాల్ది రాత్రికి రాత్రే దెబ్బకు రిచ్ అయినా. 18 కోట్లు పెట్టిన నీకే అంతుంటే నాకు ఏకంగా 25 కోట్లు పెట్టిర్రు. మరి నాకెంత ఉండాలి? ఎన్ని కోట్లు పెట్టి ఏం లాభం? కొత్త రూల్ ప్రకారం 18 కోట్లకు రూపాయి ఎక్కువ పెట్టి కొన్నా వాటిని బీసీసీఐ కేక్ కడి చేసినట్టే కడియేస్తుందట. సో నీకెంత మిగులుతాయో నాకు అంతే మిగులుతాయి. వాస్తవానికి గ్రీన్ తమ్ముని మేమే కొందామనుకొని అందరికన్నా మొదలే ప్లేట్ ఎత్తినాం. బట్ మా కాడున్న 2 కోట్లు సరిపోలే. ఎనీవే గ్రీను పతిరానా అందరికన్నా ఎక్కువ రేటుకు అమ్ముడు పోయినందుకు మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. రోహిత్ కేకేఆర్ వాళ్ళ దగ్గరున్న పర్సుల 43 కోట్లు ఈ ఇద్దరు ప్లేయర్ల మీదనే ఖర్చు పెట్టింది. వీళ్ళేమో గ్రౌండ్ మీద కంటే హాస్పిటల్ బెడ్ మీదనే ఎక్కువ సేపు ఉంటారాయే. అలాంటోళ్లకు 43 కోట్లు వెట్టుడేందో ఒక్కోసారి తలుసుకుంటేనే చచ్చిపోబుద్ది అయితాంది. కింగు ఇగో ఓ 2 సీట్లు తీసుకో. కమ్మిన్స్ సీట్లు వంచుతాండు. ఏంటిది ఆ గుడ్ న్యూస్? మా చెప్తా గాని రోహిత్ నువ్వు కూడా 2 సీట్లు తీసుకో. సరే గాని ఆ గుడ్ న్యూస్ ఏందో చెప్పరాదు. మినీ యాక్షన్ లా మా గ్రీన్ గానికి అందరికంటే ఎక్కువ రేటు పెట్టిర్రు కదా, అందుకనే ఆనందం తట్టుకోలేక అందరికి సీట్లు వంచుతాన్నా. గ్రీన్ కి ఎక్కువ రేటు పెడితే నువ్వు సీట్లు వంచుడేంది? గ్రీన్ ఏమన్నా ఎస్ఆర్హెచ్ ప్లేయరా? ఏ టీం ప్లేయర్ అయితేంది? గ్రీన్ నా తమ్ముడు, నా 6వ ప్రాణం, నా గుండెకాయ. అలాంటప్పుడు ఓ 2 సీట్లు వంచితే తప్ప? థ్యాంక్ యూ కమ్మిన్స్ అన్న. మనలో మన మాట. మీ ఎస్ఆర్హెచ్ లా మొత్తం బ్యాటర్లే ఉన్నారు కదా, ఓ మంచి బౌలర్ ను తీసుకోవాలి గాని గా ఫామ్ ల లేని లివింగ్ స్టోన్ ను తీసుకున్నంత అవసరమా? డమ్మీ ప్లేయర్ ఆడు. ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. లివింగ్ స్టోన్ కు ఇన్ని రోజులు కరెక్ట్ టీం దొరకలేదు. ఇప్పుడు మాస్ ప్లేయర్ కు మాస్ టీం దొరికింది. చూస్తావు కదా దబిడి దిబిడే. అయ్యో అన్నా నువ్వెక్కువ ఊహించుకుంటున్నావు. వానికాడ చెత్త తప్పి ఇంకేం లేదు. నన్ను నమ్ము, వట్టి డమ్మీ ప్లేయర్ ఆడు. ఏంది నేను డమ్మీ ప్లేయర్ నా? ఇంకోసారి డమ్మీ ప్లేయర్ అని అంటే నా కొడుక ఎట్లున్నానో చూసినావు కదా. వంగబెట్టి గుద్దిననుకో గ్రీను, దెబ్బకు కలర్ చేంజ్ అవుతావు. కమ్మిన్స్ అన్న తమ్ముని పట్టుకొని అన్ని మాటలు అంటా అంటే విగ్రహం లెక్క నిలబడి చూసుకుంటుంటావు. తమ్ముడే ప్యాకాటే. ముందే చెప్తాన్నా, ఎస్ఆర్హెచ్ జోలికి వస్తే తమ్ముడని కూడా చూడా తట్టేస్తా. ఏమనుకున్నావో? అరే నీ అబ్బా, ఏం హెడ్ మీ కాడ మంచి స్పిన్నర్లే లేరు. నన్ను తీసుకుంటే అయిపోతుండే కదా. మా అంటే 7 కోట్లే. మాకు కావాల్సింది బౌలర్లు కాదు, 300 రన్నులు కొట్టే దమ్మున్న బ్యాటర్లు. ఈసారి ఎటువెట్టి 300 కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయినాం. ఒక్కసారి మైండ్ లా ఫిక్స్ అయితే బ్లైండ్ గా వెళ్ళిపోతాం. సో యాక్షన్ లా ఎంత పెద్ద బౌలర్లున్నా మా కంటికి కనిపించరు. మొత్తం బ్యాటర్లే కావాలి. ఎట్టెట్టా మీకు బౌలర్లు వద్దా? మీరందరు బ్యాటింగ్ చేసినాక మరి బౌలింగ్ ఎవరేయాలి? కొంపదీసి మీ కావ్య మేడంతో వేపిస్తారా ఏంది? అంత కర్మ మాకేం పట్టింది? మా బ్యాటింగ్ అయిపోయేదాకా ఆడతాం. ఆ తర్వాత ఇంకేముంది, అవతల టీం వాళ్ళకు డైరెక్ట్ విన్నిస్తాం. పోనీ ఫస్ట్ బౌలింగే మీరు చేయాల్సి వస్తే ఏమున్నది, మా కాడున్న బౌలర్లతోనే ఏపిస్తాం. ఎట్లయినా వాళ్ళు 250 260 రన్నులు ఇస్తారు. ఇంకొన్ని లడ్డు బాల్స్ వేసి కరెక్ట్ గా 294 నుంచి 299 దాకా రన్నులు ఇవ్వమంటాం. మేం 300 కొట్టి చేస్తాం. అయిపోయా. వారిని ఇంత మాత్రం దానికి టీంలకెళ్ళి నన్నెందుకు రిలీజ్ చేసిర్రు? టీంలుంటే అందరికంటే నేనే ఓ 4-5 రన్నులు ఎక్కువ ఇస్తుంటి కదా. అరే నీ అబ్బా, క్లాసేనన్నా. మా అంటే 7 కోట్లకే నన్ను ఆర్సీ బోలు తీసుకున్నారు. మీరు తీసుకున్నా అయిపోతుండే కదా. ఆర్సీబీ పోయిన ఐపీఎల్ ఛాంపియన్. ఆ టీం కు పిచ్చ క్రేజ్ ఉంటది. అంత పెద్ద టీం నిష్పెట్టి మా దాంట్లోకి వచ్చి ఏం చేస్తావు?
మీ హైదరాబాద్ బిర్యానీ బాగుంటదని వినుడే గాని తినుడే లేదు. నన్ను చూడు, తిండి సక్క లేక బొక్కలు తేలుతున్నాయి. మీ టీంలకు వచ్చి కొంచెం పానం పడదామని. మా ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్టైల్ కి నీ బ్యాటింగ్ స్టైల్ కి సెట్ కాదు తమ్ముడు. లైట్ తీసుకో. ఎందుకు సెట్ కాదు? ఓవర్ కు 2-3 సిక్సులు దంపుతా, ఆపుడు ఉండది, మొత్తం ఊపుడే. మినిమం 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తా. ఇది సరిపోదా? ఇంతకంటే ఇంకేం కావాలి మీ టీంలకు రానీకి? మా ఎస్ఆర్హెచ్ లకు రావాలంటే ఓవర్ కు 2-3 సిక్సులు, 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే సరిపోదు. మా లివింగ్ స్టోన్ లెక్క నీ సామాన్లు బాగుండాలి తమ్ముడు. విజయ్ శంకరు ఇప్పుడేమైందని చిన్న పిల్లగాని లెక్క ఏడుతున్నావు? బ్యాటింగ్ చేస్తా, బౌలింగ్ చేస్తా, ఫీల్డింగ్ చేస్తా, 3D ప్లేయర్ ను నేను. అలాంటి నన్ను IPL 10 టీములున్నాయి, ఒక్క టీం అన్నా కొనుక్కోవద్దా? నిజమే, ఇలాంటి ప్లేయర్ దొరుకుడే ఎక్కువ. అసలు అమ్ముడే పోలేదంటే నాకు కూడా మస్తు బాధ అనిపిస్తుంది. పోయినేడాది ఏ టీం కాడినవో గాని నిన్నీసారి CSK తీసుకున్నా అయిపోవు. పోయినేడాది నేను CSK ప్లేయర్నే, అప్పుడే మర్చిపోయినవా అన్న? ఏమో తమ్ముడు, అయితే కావచ్చు, గుర్తుకత్తలేదు. అప్పుడే మర్చిపోయినవా అన్న? మన ఇద్దరం కలిసి పోయినేడాది డాట్ బాల్స్ ఆడి ఎన్నెన్ని చెట్లు నాటినాం. మన ఇద్దరం కలిసి టేబుల్లా కిందున్న ఎన్నెన్ని టీంలను పైకి తీసుకుపోయినాం. అప్పుడే మర్చిపోయినవా అన్న? ఇదేంటైతే? అరే నీ అబ్బా. అరే గుర్తొచ్చింది. వాస్తవానికి నీలాంటి ప్లేయర్ ని CSK అస్సలే ఇష్టపెట్టది. ఒకవేళ ఇష్టపెట్టినా గానీ తిరిగి యాక్షన్ లా కొనుక్కుంటది. అయినా గానీ నిన్ను కొనలేదంటే వాళ్ళకడ పైసలు వెళ్ళనట్టున్నాయి. ప్రశాంత్ వీరు, కార్తిక్ శర్మ కొత్త ప్లేయర్లు. వాళ్ళకేమంతా ఎక్స్పీరియన్స్ ఉందని 14 కోట్లు పెట్టిర్రు. వాళ్ళకు 14 కోట్లు పెట్టడానికి పైసలు వెళ్ళినాయి గానీ నాకు బోడి 30 లక్షలు పెట్టడానికి మీకు పైసలు వెళ్ళలేదా? ధోని అన్న, నా పేరు ప్రశాంత్ వీర్. బ్యాటింగ్ చేస్తా, బౌలింగ్ చేస్తా. నన్ను నమ్మి నాకు 14 కోట్లు పెట్టిర్రు. టీం కోసం నన్ను ఏం చేయమంటావో చెప్పు. ధోని అన్న, నా పేరు కార్తిక్ శర్మ. పెద్ద బ్యాటర్ ను, సిక్సులు అవలీలా కొడతా. నన్ను నమ్మి నాకు కూడా 14 కోట్లు పెట్టిర్రు. టీం కోసం నన్ను ఏం చేయమంటావో చెప్పు. టీం కోసం మీరు ప్రత్యేకంగా చేయాల్సింది ఏం లేదు. బట్ నాకన్నా ముందు మీరు బ్యాటింగ్ కొత్తే మా CSK ప్రేక్షకులు అవుట్ గా అంటారు. మీరేం ఫీల్ గా కుర్రి, గంతే చాలు. ఇదేంటైతే? అరే నీ అబ్బా. వారిని ఎవడీడు కార్ని ఇంత ఫాస్ట్ గా పట్టుకొచ్చి పార్క్ చేసిండు? హోల్డరు నువ్వా? వెల్కమ్ టు గుజరాత్ టైటాన్స్. సరే గాని అంత మంచిదేనా? ఏం మంచి పాడైంది గిల్లు. పుట్టేడు అప్పులైనాయి, అప్పులు కట్టమని ఊరోళ్ళందరూ ఇంటి మీదకి వస్తారు. కొత్త అప్పు ఉడతలేదు. ఏం చేయాలనో ఎట్లా చేయాలనో అని అనుకునే టైంలా మీ గుజరాత్ వాళ్ళు 7 కోట్లకు నన్ను కొన్నారు. ఆ పైసలు ఇస్తే కొంచెం రిలీఫ్ అయితా. చెప్పు, క్యాష్ ఇస్తావా, చెక్ ఇస్తావా? ఓహో, ఇప్పుడు కాదు, IPL స్టార్ట్ అయినాక ఇస్తాం. అది కూడా ఒక్కసారి కాదు, విడతల వారికి ఇస్తాం. అంత మాట నాకు గిల్లు. నిన్నే నమ్ముకొని వచ్చిన. జర నువ్వే ఏదో ఒకటి చెయ్యి, మళ్ళీ నీ పైసలు పువ్వులలో పెట్టిస్తా. సరే, నీ బాధ నేను చూడలేకపోతాన్నా. సాయంత్రం వరకు నీకు 7 కోట్లు సెడి చేస్తా గాని ఇప్పటి నుండి అయినా అప్పులు చేయకుండా ఉన్న దాంట్లో బతుకు. నిన్ను ఈ 7 కోట్లు అడిగేది మిత్తి కట్టడానికే, ఇంకా అసలు అట్నే ఉంటది. గిల్లు, నా కోసం ఇంకో చిన్న హెల్ప్. నువ్వు మూలకు పడేసిన బైక్ ఉంటే రాదు, ఇంటికెళ్ళాలే. నువ్వు తెచ్చిన అంత మంచి కారు ఉండగా మళ్ళీ నీకు బైకు? ఓ షెట్, ఇక్కడే కదా కారు ఉండేది. సౌండ్ కూడా రాకుండా నా కళ్ళు కప్పి ఎవరు తీసుకుపోయిర్రు? ఇంకెవరు? ఆ కారు లోన్ ఇచ్చినోళ్ళు. ఆ కారు కూడా లోన్లో తెచ్చిందే, అందుకనే ఎత్తుకపోయిర్రు. లోన్ ఇచ్చినోళ్ళు అంటే ఏమనుకుంటున్నావు? ఫ్లాష్ మ్యాన్ కన్నా ఫాస్ట్ ఉంటారు వాళ్ళు. ఇదేంటైతే? అరే నీ అబ్బా. ఆగుర్రి వీడియోని చివరిదాకా చూసిర్రంటే మీకు నచ్చే ఉంటది. అందుకని వీడియోకి ఒక చిన్న లైక్ చేయిర్రి. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలనో కామెంట్ చేయండి, 2-3 రోజులలో అప్లోడ్ చేస్తా.